నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎందుకు ధరించాలి, దానివల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి అనే విషయాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు టీవీ5 స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు కూడా గురువు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతిసారిలాగే ఇప్పుడు కూడా ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో స్టార్ట్ చేద్దామా? చిన్న కథ చెప్పుకునే వెళదాం. ఒక రాజుగారు ఉన్నాడు, చక్కగా పరిపాలన చేస్తున్నాడు, మంచి సంపన్న దేశం, అన్నీ బాగున్నాయి. సో రాజులకుంటే కోపం ఉంటుంది, లేకపోతే దయాగుణం ఉంటుంది, అన్ని లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు దేనికి కష్టపడక్కర్లేదు, రేపటి గురించి ఆలోచించక్కర్లేదు. సరే, ఒకరోజు రాజుగారికి ఆలోచన వచ్చింది. ఖాళీగా ఉన్నాడు, పనే ఉంటుంది, ఆలోచనలు తప్ప. ఆలోచన వచ్చింది. వచ్చి మంత్రిని పిలిచి, మంత్రి గారు, సన్యసించడం అంటే అన్నీ త్యజించడం, అన్నీ వదిలేయడం. మనకి సన్యాసులు కనిపిస్తుంటారు, నిజంగా వీళ్ళు అలాగే అన్నీ వదిలేసి వస్తారా అంటే అందరూ కాదు, కానీ మహారాజా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఆశ ఉండదు, సర్వం త్యజించి సన్యసిస్తారు, వేషధారణ మొత్తం మారిపోద్ది. అంటే నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారా అని అడుగుతాడు మహారాజా. మంత్రి అంటాడు, ఎందుకు లేరు మహారాజా, ఉన్నారు. అయితే మీరు నోటితో చెప్పడం కాదు, ఒక వారం రోజుల్లో నాకు నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే తీసుకొచ్చి చూపించండి ఒకళ్ళని, ఏ కోరికలు లేనటువంటి వాళ్ళు, నేను చూస్తాను. అంటే తప్పకుండా మహారాజా, ఎందుకు లేరు, ఉన్నారు, నేను తీసుకొస్తాను, 1 వీక్ టైం చాలా ఎక్కువ అంటాడు. సరే, తిరుగుతుంటాడు మంత్రి. కంగారు వస్తుంది, ఎక్కడ కనబడరా, 2 రోజులు అయిపోయింది, అసలు ఎవడు అలాంటి వాడు, మచ్చుకు కూడా ఎవరు తెలియట్లా. 3 రోజులు అయిపోయింది, 4, 5, అసలు 7వ అని ఇంకా మెంటలు వచ్చేస్తుంది. ఇదేంటి టైం అయిపోతుంది, రాజుగారికి ఆగ్రహం వస్తుంది. అలాంటి వాడు ఎవడో దొరకట్లా, అందరూ దొంగ సన్నాసులే దొరుకుతున్నారు, అందరూ డబ్బు అంటే ఆశ, వాళ్ళ రకరకాల ప్రలోభాలు, డబ్బు ఆశ లేనివాడు, కోరికలు లేనివాడు అసలు ఎవడూ లేడు అని చెప్పేసి తీవ్రంగా ఆలోచిస్తాడు. ఏం చేయాలో తెలియక, సరే చెక్ మనకు ఆలోచన వస్తుంది. ఒక మంచి నటుడు ఉన్నాడు మన ఊళ్ళో, వాడి దగ్గరికి వెళ్ళి, ఎంతకంటే మార్గం లేదు, నువ్వు మంచి సన్యాసిగా నటించరా బాబు అని చెప్పి ఏమేం చేయాలో అన్నీ చెప్తాడు, ఏం మాట్లాడాలో అన్నీ చెప్తాడు, డ్రెస్సు, డిజైనింగ్, ఎవ్రీథింగ్. మంచి వటవృక్షం కింద వేళ్ళు ఆనుతున్నాయి, కింద చక్కగా ఊడలు ఆనుతున్నాయి, అలాంటి చెట్టు కింద కూర్చోబెట్టి మంచి వేషం బాగా వేసి ఏం మాట్లాడాలో అన్నీ చెప్పాడు. అన్నీ చెప్పిన తర్వాత, ఇది నువ్వు కరెక్ట్గా పోషిస్తే 10,000 బంగారు నాణాలు ఇస్తాను, తక్కువేం కాదు అనగానే 10,000 బంగారు నాణాలు, అయ్య బాబాయ్, ఒక్కసారి మతిపోయింది, నటించడం కాదు జీవించేస్తానంటాడు. సరే, మరుసటి రోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి, పొద్దున్నే వెళ్ళి, ఏమిటి 7 రోజులు అయిపోయింది, ఏం దొరికిందా, ఎవరన్నా దొరికారా అంటే, లేదు మహారాజు దొరికాడు, మాకు నేను తీసుకురావడానికి అవ్వలేదు, మనం వెళ్ళాలి, మన ఊరి చివరే, ఎక్కడో కాదు, దూరం వెళ్ళక్కర్లేదు, మన ఊరి చివరే, ఏ ఆశ లేనివాడు మన దగ్గరికి రాడు, మనమే పోవాలి అంటే దాన్నే మొత్తం పరివారంతో వెళ్దాం, దూరమైన పర్వాలేదు, దూరం కాదు, ఇక్కడే మొత్తం అందరూ వెళ్తారు, పరివారం మొత్తం వెళ్తుంది, మహారాణితో సహా అందరూ వెళితే అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అందరూ నమస్కారాలు, పూజలు, పళ్ళు, పూలు అన్నీ ఇస్తారు, ఒక కాళ్ళకి మొక్కుతుంటారు. రాజుగారు కూడా సాష్టాంగ నమస్కారం, మహారాణి కూడా సాష్టాంగ నమస్కారం, పాద పూజ అన్నీ చేస్తుంటే జనము, మంత్రికి కూడా తప్పలా, దొంగ సన్యాసం తెలిసినా మళ్ళీ తను కూడా నటించకపోతే కష్టమని తను కాళ్ళకి నమస్కారం చేస్తాడు. రాజు రాణి అన్నీ అయిన తర్వాత ఒక బంగారు పళ్ళెంలో కొన్ని సామాన్లు, ఒక వెండి పళ్ళెంలో కొన్ని సామాన్లు పెట్టి స్వామికి బహుమతిగా ఇస్తారు సన్యాసికి. ఇస్తే ఆయన అవి చూసి, నాకెందుకు మహారాజా, వీటితో నాకేం పని అంటాడు. వీటితో నాకేం పని అంటే, ఒకసారి రాజు మళ్ళీ చూసి, బంగారం, ఇది వెండి స్వామి అంటే, అవును రాజా, నాకు వాటితో ఏం పని, మేము అన్నీ త్యజించిన వాళ్ళం, నాకు అవసరం లేదు అంటాడు. రాజు మతిపోతుంది, ఆహా, ఈ రోజులో కూడా వెండి బంగారాలు ఆశించిన వాళ్ళు ఉన్నారా, నిజంగా ఇట్స్ గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పి ఆయనకి మళ్ళీ ఇంకోసారి, అయ్యా మీకు ఏమేం కావాలి అన్నీ అరేంజ్, నాకేం అవసరం లేదంటాడు. సరే, భటులకి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు, అధికారులకి, ఆయనకి ఏం కావాలన్నా ఏ లోటు లేకుండా చూడండి అని. తర్వాత వచ్చేసిన తర్వాత మంత్రి వెళతాడు, ఎవరు లేనప్పుడు వెళ్ళి, చాలా బాగా నటించావు, నా పరువు కాపాడావు, ఇదిగో నీ 10,000 నాణాలు, బంగారు నాణాలు అంటాడు. నాకెందుకు మహామంత్రి అంటాడు. అరే, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంక నువ్వు నటన ఆపరా బాబు, ఉన్నది నేను, నీతో మాట్లాడిన డబ్బు అంటే, లేదు మహామంత్రి, నాకు అర్థమైంది, నేనేం చేసుకుంటాను ఇవి. అరే పిచ్చెక్కిందా, నేను నీకు మాట్లాడిన డీల్ అమౌంట్
నేను మీకు తెలియనప్పుడు మాట్లాడాను మహామంత్రి. నేను అది తెలియనప్పుడు ఇప్పుడు తెలిసింది. కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు ఒక సన్యాసిగా నటిస్తే ఇంతమంది నన్ను గౌరవించారు. రాజు మహారాణితో సహా వచ్చి నా కాళ్ళు కడిగారు, సాష్టాంగ వందనాలు చేశారు. ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా వచ్చి నాకు మర్యాద ఇచ్చారు. కాసేపు నటిస్తేనే నిజంగా నేను అలాంటి పాత్రలో ఉంటే, జీవిస్తే, నిజమైన జీవితం అదే గడిపితే జీవితానికి అంతకంటే అర్థం పరమార్థం ఏముంటుంది? నాకు ఇవేమీ అవసరం లేదు, పొమ్మంటాడు. సో కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, సత్సాంగత్యము, మంచి మనుషులతో సహవాసం, మంచి వస్తువులు, మంచి ప్రదేశములు, మంచి మనుషులు. ఇప్పుడు మనం అత్తర కొనకపోయినా అత్తర గల్లీలోంచి వెళితే ఆ వాసన మన శరీరానికి కూడా తాకుతుందట. 6 నెలలు వాళ్ళతో ఉంటే వాళ్ళు వీరవుతారు అంటారు పెద్దవాళ్ళు. కాబట్టి సత్సాంగత్యము, మంచి మాటలు, మంచి వ్యక్తులతో కలిసి ఉండండి. థ్యాంక్ యూ. మంచి స్టోరీ చెప్పారు గురుగారు. కాలర్ స్టడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? తిరుపతి రామాపురం నుంచి మేడం, విలేజ్ మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మేడం 20/9/1998 మేడం. నాగరాజు. నాగరాజు గారు, మేడం నా పేరు నరసింహాస్వామి. పాప గురించి అడగడానికి. నర్సరీ పాప డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 20/9/1998 సార్. 20/9/1998 సార్. తెల్లవారుజామున 5:05. అవునండి, ఆదివారం తెల్లవారుజామున. ఆదివారం తెల్లవారుజాము సార్. పుట్టింది పాకాల సార్. అవును, అది చతుర్దశి చూపిస్తోంది, కానీ అమ్మాయి పుట్టినప్పటికీ అమావాస్య వచ్చింది. ఆదివారము అమావాస్య, సింహరాశి. అమ్మాయి విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. జాతకం చాలా బాగుంది. వివాహం చేశారా? లేదు సార్, ఇంకా ట్రై చేస్తున్నాం. అన్ని దగ్గరకు వస్తున్నాయి. అమ్మాయి జాతకం మాత్రం మీరు గర్వపడే స్థాయిలో ఉంది, చాలా బాగుంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. 13 ముఖాలు, త్రయోదశి. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే నవముఖి, అంటే 13 ముఖాలు, కుదరకపోతే 9 ముఖాలు. ఇది నవశక్తి స్వరూపము, ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అంటే మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు మన సామర్థ్యానికి ఏదైనా ఒకటి యాడ్ అయితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆ యాడ్ అయ్యేది దైవికమైంది అయితే ఇంకా బాగుంటుంది. సో ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. 24/7. ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. శుభం. రైట్, తర్వాతి కాలర్ చూద్దాం. హలో హలో, నమస్తే అండి, పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి అండి. నాగేశ్వరరావు అండి పేరు. నాగేశ్వరరావు, అబ్బాయి గురించి. నమస్తే అండి. ఓం నమ శివ. ఎలా ఉన్నారు నాగేశ్వరరావు? బాగానే ఉన్నానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. అబ్బాయి అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. 13/2/1997 అండి. 13/2/1997. 95 7 అండి. 97. అవునండి. గురువారం పుట్టినట్టు తెలుసు కదండి? ఏంటండి? గురువారం. అవునండి, తెలుసు అండి. అలాగే ఇది చతుర్థి, శుద్ధ చవితి. ఇది కుంభరాశి. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడండి? చాలా బాగుంది, జాతకం కూడా చాలా పాజిటివ్ గా ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయట్లేదండి, ఏం చేసినా వెనక్కి అడుగు వస్తున్నాయి. ఏదో ఒకటి చేయమనండి. జాతకం చాలా బాగుంది, ఏమీ చేయకపోతే ఏమీ అవ్వదు. అంటే ఏది ట్రయల్స్ స్టార్ట్ చేస్తా మళ్ళీ మధ్యలో ఆగిపోయి వెనక్కి వస్తుందండి. అది కామనే ఎవరికైనా. జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే ఆరంభ స్వరత్వం మొదలు పెడతాడు, అవ్వదు అని. అది తప్పేమి కాదు. అలా జరిగినప్పుడు వాళ్ళని అలా వెనక్కి లాక్కండి. అలా జరిగింది అంటే గుడ్ సైన్, ఇది మంచికి సంకేతం. అంటే ఇప్పుడు కూడా ఎవరైనా ఏం చేస్తారంటే వాళ్ళకి కావాలన్న టార్గెట్ ఎప్పుడు పెద్దగా పెట్టుకుంటారు, లక్ష్యం పెద్దగా ఉంటుంది. మనం అటువైపు అడుగులు వేసినప్పుడు
ఒకేసారి అవి రాబట్టుకునే అడుగులు వేయలేకపోవచ్చు. మనం కొంచెం నిరుత్సాహకరంగా ఉండవచ్చు ప్రారంభంలో. చాలా మంది ఏం చేస్తారంటే అనుకున్నది జరగకపోతే ఆగిపోతారు, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, అదేదో అవుతుంది. సో అదేమి తప్పు కాదు. మనం టార్గెట్ ఎప్పుడు పెద్దగానే పెట్టుకోవాలి. అంటే లక్ష్యం ఆకాశానికి గురి పెడితే అది మిస్ అయితే ఇంటి చూరికైనా గుచ్చుకుంటుంది. కాబట్టి తెలియక చాలామంది ఆరంభ సూర్యులు అంటారు. కాదు, వాళ్ళ లక్ష్యం పెద్దగా పెట్టుకుంటే అనుకున్న స్థాయి అది రీచ్ అవ్వకపోతే వాళ్ళ మైండ్లో కొంచెం వెలుతుగా కనిపిస్తుంది. ఇప్పుడు పిల్లవాడు ఏం చేసినా తల్లికి చిన్నగానే కనిపిస్తుంది. నా కొడుకు ఇంకా ఎదిగితే బాగున్ను, ఇంకా ఎదిగితే బాగున్ను. ఏమడిగినా ఎప్పుడు అడిగినా తల్లి ఏమంటది, మా అబ్బాయి కోసమే నా దిగులంటది, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా. సో అలాగే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడు పెద్దగానే ఎదుగుదాం అనుకుంటారు. ఎవరు కిందకు ఉండాలని చిన్నగా ఉందామని ఎవరు అనుకోరు. ఈ సాధనలో కొంచెం వెనకబడితే నిరుత్సాహం వస్తుంది. అప్పుడు కావాలి ప్రోత్సాహం. ఎవరైనా సచిన్ టెండూల్కర్ అయినా, ఎంత కొమ్ములు తిరిగిన బ్యాట్స్మెన్ అయినా 100 బంతులు ఫేస్ చేస్తే 100 బంతులు హిట్ అవ్వవు. మిస్ అయ్యే బంతులు కూడా ఉంటాయి. మిస్ అయితే ఆట అక్కడితో ఆగిపోదు, మళ్ళీ నెక్స్ట్ బాల్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకు మీరు పిల్లల్ని వెనక మేము ఉన్నాము అని ప్రోత్సహించండి, వాళ్ళు అద్భుతాలు చేస్తారు. వాళ్ళు ఏదైనా పని చేసి అది అనుకున్న స్థాయికి వెళ్ళకపోయినా, అందులో అనుకున్న రిజల్ట్ రాకపోయినా, మీరు వాళ్ళని నిరుత్సాహపరిచినా, వేరే వాళ్ళతో కంపేర్ చేసినా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంతకంటే ప్రమాదం ఇంకేమి ఉండదు. పిల్లలకి అంతకంటే ప్రమాదం ఏమి ఉండదు. వాళ్ళకి దేనికి పనికిరాని నిర్ణయానికి వచ్చేస్తారు. ఇంట్లో కూడా గుర్తింపు ఉండదు, వాళ్ళు చేసిన పని రాదు. ఇలాంటి చోటే తల్లిదండ్రులు పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యం. సరిగ్గా నేను వెనుకున్నాను అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తే వాళ్ళు అద్భుతాలు చేస్తారు. అయ్యా ఒక్క రుద్రాక్ష చెప్తాను, నాయసరారు అవకాశం ఉంటే వేసి చూడండి. ఈ అబ్బాయికి మీరు వేయాల్సిన రుద్రాక్ష 12 ముఖాలు, 12 ముఖి, 12 ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అలాగే 13 13 ఇంద్ర రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్, నెక్స్ట్ కాలర్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు దుర్గా లావణ్య అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, గురువు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? ఓం నమ శివాయ గురువు గారు. ఇప్పుడు అది ఏలూరు జిల్లా అనుకుంటాను. ఏమండి? ఇప్పుడు మీది ఏలూరు జిల్లా కదమ్మా? అవునండి, ఏలూరు జిల్లా. చెప్పమ్మా డేట్ ఆఫ్ బర్త్. డేట్ 31/7/1994 అండి. హలో, ఒక్క నిమిషం అమ్మా. అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసా? ఆదివారమేనండి. ఎవరిదమ్మా ఇది? నాదేనండి. ఎంతమంది పిల్లలు? ఒక బాబు, 2 years అండి. ఇది శుద్ధ చతుర్దశి, పౌర్ణమి ముందు రోజు. ఓకే అండి. ఇది నువ్వు మకర రాశి చూస్తున్నట్టున్నావమ్మా, ధనుర్రాశిది. నేను మేష రాశి చూసుకుంటానండి, భరణి నక్షత్రం అని. ఒక్క నిమిషం ఉండమ్మా లైన్లో. సారీ, ఇది మేషరాశి, భరణి నక్షత్రం. ఏం చేస్తున్నావు అమ్మా? ప్రెసెంట్ హౌస్ వైఫ్ అండి. బ్యాంక్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. అవడమే, ఏ అవకాశము వదలొద్దు. ఓకే గురువు గారు. అవకాశం ఏది వచ్చినా వదలొద్దు. పాత రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. పూర్వం రోజుల్లో ఆలోచన ఉండేది, మనకు వెళ్ళొచ్చా ఉద్యోగానికి, ఆడపిల్లలు ఆలోచించేవారు. వాళ్ళు వెళ్ళకపోతే తప్పు. ఒకటి, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అవసరం. ఇవాళ ఒకరు పని చేస్తే సరిపోయే రోజులు కాదు. తర్వాత ఇద్దరు సమానంగా హక్కులు కలిగి సమానంగా పనిచేసి సమానమైన ఆదాయం రాబడుతున్నారు. అలాగే ఆడపిల్లలకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వాతంత్రం అవసరం. అన్నిటికీ వేరే వేరే మీద ఆధారపడకుండా తను సంపాదించి భర్తకి పిల్లలకి ఇస్తే, ఇంటి అవసరాలు తీరిస్తే ఆ ఫీల్ ఒక అద్భుతం. సో ముందు అవకాశం వదలొద్దమ్మా. భగవంతుడు ఎవరికి
శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అవకాశం ఉపయోగించుకుంటే ముందు వరుసలో ఉంటాం. ఆల్ ది బెస్ట్. ఒక వేయడానికి ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే. 9 ముఖాలు నవముఖి. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ రుద్రాక్ష. అలాగే 12 ముఖి సూర్యస్వరూపము. ఈ రెండూ నీకు సంబంధించినవే. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత మార్పు ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఎస్ గురుగారు, మనం పాత రోజుల్లో చూసుకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పెద్దవాళ్ళని అడిగేవాళ్ళం, లేకపోతే లైబ్రరీకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చూసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు జనరేషన్కి చూసుకుంటే ఎక్కడ యూట్యూబ్ కానీ అలా ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి చాలా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళకి? ఇప్పుడు అన్నీ ఒకటే మంత్రం పనికిరాదు. పూర్వం రోజుల్లో లైబ్రరీలు చాలా బాగా ఉపయోగపడేది. యూట్యూబ్ కూడా అవసరమే, గూగుల్ సెర్చ్ కూడా అవసరమే, కానీ అది సర్వరోగ నివారణ కాదు. ఈ మధ్య కాలంలో ఈ యూట్యూబ్ యూనివర్సిటీస్ ఎక్కువైపోయాయి, వాట్సాప్ యూనివర్సిటీస్. అది ఎవడు ఏం చెప్తున్నాడో తెలియదు, అతనికి వాళ్ళకి ఏం తెలుసో తెలియదు, ఎవరు చెబితే వినాలో తెలియదు, ఎవరు నోటుకు వచ్చింది వాళ్ళు చెప్పేస్తున్నారు. ఈ రుద్రాక్షలు కూడా ఏం వేసేసుకోవాలో చెప్పేస్తున్నారు. అలాగే ఒకటి కాదు, నువ్వు దేని గురించి అడుగు. దౌర్భాగ్యం ఏమిటంటే ఎవరో డాక్టర్ మనం చూసాం, లేడీ డాక్టర్ నర్సుతో ఆపరేషన్ చేయించేసింది యూట్యూబ్లో చూపించి. అలాగే ఒక కాంపౌండరు యూట్యూబ్లో లైట్లు కూడా లేకపోతే యూట్యూబ్లో చూసి ఆపరేషన్ చేసేసాడు. ఈ ఇద్దరు పేషెంట్లు చనిపోయారు. ఇది అది కూడా రిజల్ట్ ఏముంటుందంటే వరస్టే. ఒక ఎక్స్పర్ట్ చేసేదానికి కేవలం యూట్యూబ్లోనో గూగుల్లోనో నాలెడ్జ్ తీసుకొని ఇలా చేసేస్తామంటే కుదరదు. ఏది చిన్న చిన్న డౌట్లు ఏదన్నా వస్తే దానికి సంబంధించిన నిష్ణాతులు అందులో వాళ్ళు పోస్ట్ చేస్తే అది తీసుకోవచ్చు. ఇప్పుడు లేకపోతే ఈ అమ్మాయి ఎవరు, సజనోవా యూట్యూబర్, పెద్ద పేరు జనా సజనోవా. ఈ జనా సజనోవా లక్షలాది మంది ఫాలోవర్స్ అమ్మాయికి. ఏం చెప్పుద్ది ఆ అమ్మాయి? ఏం ఫుడ్ తినాలో చెప్పుద్ది. జ్యూసెస్ ఏం తీసుకోవాలి, ఫ్రూట్స్ ఏం తీసుకోవాలి, సబ్స్టిట్యూట్స్ ఏం తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి. మనం చచ్చిపోయింది. ఎందుకు చనిపోయింది అమ్మాయి? సరైన ఆహారం తీసుకోక. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఫాలోవర్స్ అందరి పరిస్థితి ఏంటి? సో లక్షలాదిగా సో ఎప్పుడూ కూడా ఎవరు ఏది చెప్తే, టీవీలో కనిపిస్తే గొప్పనో, యూట్యూబ్లో వస్తే అదే గ్రేట్ అనో, ఇదే యూనివర్సిటీ అనో మీరు అనుకోకండి. మీరు ఖచ్చితంగా ఎవరిని అడగాలి అంటే కన్సర్న్డ్, అందులో నిష్ణాతులను అడగాలి. ఇప్పుడు మనం ఒక మెడికల్ షాప్కి వెళ్తే అనారోగ్యం ఉందని ఎవరన్నా ఒక మెడికల్ షాప్కి వెళ్తే అక్కడ 10-12 ఏళ్ళ కుర్రాడు ఉంటాడు. జనరల్గా కుర్రాళ్ళే ఉంటారు. మన చీటీ వాడికి ఇవ్వంగానే వాడు మందులు తీసి ఇచ్చేయడం, లేకపోతే అనారోగ్యం ఉందని వాడికి చెబితే 3 పూటలకు మందులు ఇచ్చేస్తాడు. ఇది పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి వేసేసుకోమంటాడు. ఇది కరెక్ట్ కాదేమో. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కరెక్ట్ ఏమో. సో ఈ యూట్యూబ్ల మీద బేస్ అయ్యడం, ఈ వాట్సాప్లో ఇవన్నీ ఏది కరెక్ట్ కాదు. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోండి. అతి సర్వర్త వర్జయత్. ఏది అతిగా ఉండడం మంచిది కాదు. దేనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు నిష్ణాతులు, ఇంట్లో పెద్దవాళ్ళలాగే ఆయా రంగంలో అభివృద్ధి చెందిన వాళ్ళు, వాళ్ళ సలహా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కాల్ ఉన్నారు, మాట్లాడదాం. లేకపోతే జన సజన పేషెంట్ల పరిస్థితి అయిపోద్ది. హలో, నమస్తే అండి. పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి. ఓం నమ శివాయ. సార్ డేట్ ఆఫ్ బర్త్ 26 జూలై 1989 అండి. 26 జూలై 26 జూలై 1989. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? మంగళవారం అన్నారండి, మధ్యాహ్నం 12:20. 26 జూలై 1989 ఇది బుధవారం. ఓకే. ఏం చేస్తున్నారండి? మీదేనా? నాదే అండి. ఇది నవమి కృష్ణపక్షము, అష్టమి గడియలు చూపిస్తోంది కృష్ణపక్షము. నవమి కూడా ఎంటర్ అయింది. ఓకే. ఇది వృషభ రాశి. ఏం చేస్తున్నారు మీరు? నేను సాఫ్ట్వేర్. రైట్. జాతకం అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మళ్ళీ ఒక పాజిటివ్ టర్న్ ఉంది మీ
మీ జాతకంలో. ఓకే చక్కగా దాన్ని క్యాప్చర్ చేసుకొని ఓన్ చేసుకోండి. సో ఓకే అండి. పిల్లలండి, ఏంటండి? పిల్లలు ఇద్దరండి. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, మీకు వీలైతే ధరించే ప్రయత్నం చేయండి. చిన్న రుద్రాక్షలు 54 రుద్రాక్షల్లో ఒక త్రయోదశి అంటే 13, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే దాని తర్వాత ద్వాదశి, సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసుకోండి. అది చిన్న రుద్రాక్షల్లోని వేసుకోవచ్చు, 54 రుద్రాక్ష మాల ఉంటుంది దాంట్లో కానీ, చైన్ గోల్డ్ చైన్ ఉంటుంది దాంట్లో కానీ, థ్రెడ్లో మీ ఇష్టం ఎలాగన్నా వేసుకోండి. అది శరీరానికి తగిలితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. సో చాలామంది అంటారు ఇలాంటివి వేసుకుంటే అయిపోతాయా అని. ఏదైనా మనం కష్టపడితేనే, ఇక దాన్ని ఎవరూ కాదనరు. కష్టపడమే ఫలితం అయితే కూలి చేసుకునే వాళ్ళు సింహాసనం మీద ఉండేవారు. వాళ్ళకంటే ఎవరు కష్టపడరు. రోడ్డు పని చేస్తుంటారు, పొద్దున్న నుంచి రాత్రి దాకా చేస్తూనే ఉంటారు. తెల్ల అన్నంలో కారం, నూనె, ఉప్పు కలుపుకొని తినే జీవితాలు నాకు చాలా తెలుసు. వాళ్ళంత కష్టం ఎవరూ పడరు. మళ్ళీ 4 రోజులు ఫుడ్ కోసం అదే ప్రయత్నం. సో చాలామంది పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళకంటే టాలెంటెడ్ పీపుల్ కింద బయట చాలామంది ఉంటారు. సో వీళ్ళు ఇలాగే బాధపడుతుంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. సో కేవలం కష్టం ఒకటే కాదు, దానికి పెద్దల ఆశీర్వచనము, దైవానుగ్రహము తోడైతేనే ఏదన్నా అవుతుంది. కష్టపడిన వాళ్ళందరూ కష్టపడితే కూలీలు అవుతారంటారు. ఒక లీడర్, ఒక గొప్ప వ్యక్తి ఏమంటాడంటే కష్టపడితే కూలీలు అవుతారు, ఆలోచిస్తే లీడర్లు అవుతారు అని. కాబట్టి మీరు ముందు కష్టపడడం ఒకటే కాదు, మన కష్టానికి పెద్దల ఆశీర్వచనం, దైవానుగ్రహం కూడా తోడైతే బాగుంటుంది. ఇలా వేసుకొని చూడండి, అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్ గురువు గారు, మిమ్మల్ని చాలా మంది కలవాలని అనుకుంటూ ఉంటారు. మీ ఎక్కడెక్కడ పర్యటిస్తూ ఉంటారు? నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు. గురువారం ఏదో బ్రాంచ్కి, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో గురువారం నాడు ఏదో బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా. ఈ మధ్యన 2-3 వారాల నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు కూడా, ఆరోగ్యం బాగాలేను, కొంచెం గొంతు సహకరించట్లేదు, అందుకనే ఎక్కడికి వెళ్ళట్లేదు. సరే రేపు ఏమన్నా గురువారం నాడు అవకాశం ఉంటే విజయవాడ వెళదామని చెప్పి చాలా రోజులైంది అక్కడికి వెళ్ళి, గురువారం నాడు విజయవాడ ఆఫీస్కి వెళదాం అనుకుంటున్నాను. సో కొన్ని గంటలే ఉంటాను, మధ్యాహ్నం వరకు ఉంటాను అక్కడ. నన్ను కలవాలనుకున్న వాళ్ళు మీరు చాలా రోజుల తర్వాత వెళుతున్నాను కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి. 2-3 డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళకి ఇవ్వకండి, 2-3 పేర్లు రాయకండి, వేరు ఫోన్లోంచి నమోదు చేయించకండి, ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. హైదరాబాద్లో అయితే నేను అసలు పేర్లే నమోదు చేసుకోను, నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. దీనికి మళ్ళీ అపాయింట్మెంట్లు, రికమెండేషన్స్ ఏం అక్కర్లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాలని నేనైతే అనను. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. సో సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉంటే ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు మిమ్మల్ని ఒక స్పెషల్ రూమ్లో కూర్చోబెట్టి ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా కూర్చొని 1-to-1 మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, లేదు డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, రేపు గురువారం నాడు విజయవాడలో నన్ను కలవాలని అనుకున్నా ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. 2-3 అయితే అది సాధ్యం కాదు. అర్థం చేసుకొని సహకరించండి. రైట్, ధన్యవాదాలు గురువు గారు. చాలా మందికి మంచి సలహాలు, సూచనలు అందజేశారు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. నమస్కారం.